ఓబులాపురం మైనింగ్ పై ఆందోళనలు చేసిన టీడీపీ నేతలపై నమోదైన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు టీడీపీ నేతలకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. టీడీపీ నేతల మీద నమోదైనటువంటి కేసుని ఈరోజు కొట్టివేస్తూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 2007లో నమోదైనటువంటి కేసుకి సంబంధించి ఈరోజు ఇక్కడ విచారణ జరిగింది. గత విచారణలో మొత్తం పూర్తి స్థాయిలో ఇరువురి తరపుల వాదనలు విన్న తరువాత ఈరోజు దానికి సంబంధించినటువంటి తీర్పుని ఇచ్చారు. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం గనుల్లో అక్రమ మైనింగ్ పరిశీలనకు వాళ్ళు వెళ్ళారు, టీడీపీ నేతలు వెళ్ళారు అనే ఆరోపణలతోటి 2007లో వాళ్ళపైన కేసు నమోదు చేశారు. మొత్తం 21 మంది నేతలు ఉన్నారు. అందులో కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రవెల్లి దయాకర్ రావు, దేవినేని ఉమామేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, వారితో పాటుగా అమర్నాథ్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నం బాబు రమేష్, ఇట్లాగా దాదాపు 21 మంది నేతలు ఉన్నారు. ఈ నేతలు 2007 నుంచి కేసు జరుగుతూనే ఉన్నది. వీరిపైన గతంలో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో అనంతపురం జిల్లా హల్ అనే మండలంలోని ఓబులాపురం గనులకు ఈ బృందం వెళ్ళారు. వాటిపైన అక్రమంగా వెళ్ళారనే ఆరోపణలతోటి పోలీసులే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అందులో వీళ్ళకి నేరం చేశారు అనే ఆరోపణలతోటి ఆ రోజు నుంచి కేసు జరుగుతూనే ఉంది. ఇటీవల కేసుకి హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో పూర్తిగా వాదనలు విన్నారు. ఇందులో ఈ కేసుల్లో వారిపైన ఉన్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదు, రుజువు కాలేదు అనేటువంటి ఆధారాలు అందులో సరిపోలేదు అనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈరోజు వీళ్ళకి విముక్తి కల్పించిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి కిందటే కోర్టుకి హాజరైనటువంటి నేతలు కొద్దిసేపటి కిందటే వెళ్ళారు. ఇందులో న్యాయవాదులు ఇటు గూడపాటి లక్ష్మీనారాయణ, గొట్టుపాటి రామకృష్ణ కొంతమంది తరపున వాదనలు బలంగా వినిపించారు. కేవలం అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి వెళ్ళిన వాళ్ళ మీద ఈ విధంగా ఆరోపణలు చేయటం, అట్లాగే ఇంకా అసలు ఇదంతా అన్యాయంగా కేసు పెట్టారనేటువంటిది తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈ సుదీర్ఘంగా అంటే సుమారుగా 2007లో నమోదైనటువంటి ఆ కేసుకి సంబంధించి 2025 తాజాగా దాంట్లో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఇది భారీ ఊరటగానే మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏపీలో ఉండటంతో ఈ ఏపీ ప్రజాప్రతినిధుల కోర్టుకి ఈ కేసు బదిలీ కావటం, ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరగటం, అన్ని సాక్ష్యాలను పరిశీలించి కొంతమందిని విచారించిన నేపథ్యంలో చివరకు ఈ కేసు కొట్టివేస్తూ ఈరోజు ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. షాహీన్, కెమెరామెన్ MSNతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.